కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. నలుగురు తెలుగు వారిని పద్మాలు వరించాయి. సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక, వ్యవసాయ శాస్త్రవేత్త ఎడ్లవల్లి వెంకటేశ్వరరావు, ఫుట్బాల్ టీం కెప్టెన్ సునీల్ ఛత్రి వంటి తెలుగు ప్రముఖులకు పద్మ అవార్డులు దక్కాయి. ప్రభుదేవ కూడా పద్మశ్రీ ప్రకటించారు. మొత్తం 112 పురస్కారాలకు గాను నలుగురికి పద్మ విభూషణ్ పురస్కారాలు, 14 మందికి పద్మభూషణ్ ప్రకటించింది. టీజన్ బాయ్, అలానే ఇస్మాయిల్, ఒమర్ గులే, అనిల్ కుమార్ మణిభాయ్, బల్వంత్ ఘోరేశ్వర్ పురంధర్ కు పద్మవిభూషణ్ ప్రకటించారు. పద్మ అవార్డులకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, నలుగురు తెలుగు వారికి పద్మ అవార్డులు దక్కాయి, అలాగే ప్రభుత్వాన్ని కూడా పద్మ వరించింది. పూర్తి వివరాలు చెప్పండి. మొత్తం ఈ పద్మశ్రీ అవార్డుకు సంబంధించి 112 మందికి పద్మశ్రీ పురస్కారం లభించగా 14 మందికి పద్మభూషణ్, అదేవిధంగా 4 పద్మ విభూషణ్ పురస్కారం లభించాయి. మొత్తంగా చూసుకున్నట్టయితే మన తెలుగు వారికి తెలంగాణకు 2 పద్మశ్రీ పురస్కారం లభించగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి మరొక 2 తెలుగు ఈ పద్మశ్రీ పురస్కారం లభించాయి. సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలంగాణ కోట నుంచి, అదేవిధంగా సినీ గేయ రచయితగా ఆయనకు ఆ కళారంగానికి సంబంధించినటువంటి విభాగంలో ఆయనకు ఈ పురస్కారం లభించింది. ఇకపోతే సునీల్ ఛత్రి ఫుట్బాల్ ఆటగాడు, ఆయనకు ఈ తెలంగాణ కోట కింద ఆయనకి పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎడ్లవల్లి వెంకటేశ్వరరావు ప్రకృతి సేద్యం పేరుతో ఆయన అనేక వేలాది మందికి రైతులకు, లక్షలాది మంది రైతులకు ఈ వ్యవసాయ రంగంలో ప్రకృతి సేద్యం రూపంలో ఏ రకంగా ఈ రసాయన మందుల వాడకాన్ని తగ్గించి ప్రకృతితోనే సేద్యం ఏ రకంగా చేయవచ్చు అన్న అంశంపై ఆయన అనేక మందికి ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. రైతు నేస్తున్న ఒక పబ్లికేషన్ కూడా నడుపుతున్నారు. ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి ఆయనకి పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇకపోతే ద్రోణవల్లి హారిక, ఆమె చెస్ క్రీడాకారిణి, ఆమె అనేక అంతర్జాతీయ పోటీల్లో కూడా ఆంధ్రప్రదేశ్ కు ఘనకీర్తిని తీసుకొచ్చారు. ఈ చెస్ సంబంధించి క్రీడా రంగానికి సంబంధించి ఆమెకు ఈ పురస్కారం లభించింది. మొత్తం 4 తెలుగు వారికి ఈ పురస్కారం లభించగా పేరున్నటువంటి సినీ రంగానికి చెందినటువంటి ప్రభుదేవ కర్ణాటక నుంచి ఈ పద్మశ్రీ పురస్కారం లభించగా, మోహన్ లాల్ కేరళ నుంచి పద్మభూషణ్ పురస్కారం లభించగా, ఇకపోతే మనోజ్ వాజ్పేయి హిందీ నటుడు, బండిట్ కీన్ అనే పేరుతో లైమ్ లైట్ లోకి వచ్చినటువంటి మనోజ్ వాజ్పేయి కూడా ఈ పద్మశ్రీ పురస్కారం లభించింది. ఈ రకంగా భారత రత్న పురస్కారాలకు సంబంధించి 3 భూపేన్ హజారికాకు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, అదేవిధంగా నానాజీ దేశ్ముఖ్ ఆయనకు కూడా భారతరత్న పురస్కారం లభించగా 4 పద్మవిభూషణ్, 14 మందికి పద్మభూషణ్, 112 మందికి పద్మశ్రీ పురస్కారాలు. అన్ని రంగాలకు సంబంధించి సమతుకాన్ని పాటిస్తూ పద్మశ్రీ పురస్కారాలు లభించాయని చెప్పి అనుకున్నప్పటికీ కూడా కొంతమేరకు చాలా మంది కూడా ఈ పద్మ పురస్కారాలు ఆశించారు. వారికి కొంతమేరకు ఆశాభంగం కలిగించినప్పటికీ కూడా వచ్చే సంవత్సరం వారికి లభించే అవకాశం ఉండాలని ఆశిస్తూ ఈ పురస్కారాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎక్సర్సైజ్ చేసింది. ఈరోజు సాయంత్రం 7 గంటలకి దీనికి సంబంధించి పురస్కారాలకు సంబంధించి అధికారికంగా ప్రకటన విడుదల చేస్తామని చెప్పినప్పటికీ కూడా దాదాపు 2 గంటలు పైగానే లేట్ అయింది. ఆ మేరకు ఆఖరి నిమిషంలో కూడా కొన్ని మార్పులు చేర్పులతో ఈ పద్మ పురస్కారాలు ప్రకటించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి 112 మంది పద్మశ్రీ పురస్కారాల్లో 4 తెలుగు తేజాలకు, ఇటు తెలంగాణకు 2, ఆంధ్రప్రదేశ్కి 2 ఈ తెలుగు తేజాలకు పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. 4 తెలుగు వారిని పద్మాలు వరించాయి. సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి,
చెస్ క్రీడాకారిణి ద్రోణవెల్లి హారిక, వ్యవసాయ శాస్త్రవేత్త ఎడ్లవెల్లి వెంకటేశ్వరరావు, ఫుట్బాల్ టీం కెప్టెన్ సునీల్ ఛత్రి వంటి తెలుగు ప్రముఖులకు పద్మ అవార్డులు దక్కాయి. ప్రభుదేవ కూడా పద్మశ్రీ ప్రకటించారు. మొత్తం 112 పురస్కారాలకు గాను 4గురికి పద్మవిభూషణ్ పురస్కారాలు, 14 మందికి పద్మభూషణ్ ప్రకటించింది. టీజన్ భాయ్, ఇస్మాయిల్ ఒమర్ గులే, అనిల్ కుమార్ మణిభాయ్ నాయక్, అలానే బల్వంత్ ఘోరేశ్వర్ పొరందర్కు పద్మవిభూషణ్ ప్రకటించారు.